మెదక్ ఎంపీ మాధవి రఘునందన్ రావును దుబ్బాక మండల సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి పరామర్శించారు. రఘునందన్ రావు అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స అనంతరం వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్లో ఊర పండుగ నిర్వహణపై వివిధ కుల సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 13న ఊర పండుగ, 8న బండారును అన్ని కులాల వారు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, భద్రత రక్షణ ఏర్పాట్లకు ప్రతి సంఘానికి 3 నియమించాలని, ఊర పండుగ తర్వాతనే కొత్త కమిటీ నియమిస్తామన్నారు. పెద్ద భక్తులు తరలి రావాలని అన్నారు. ఊర పండుగ కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్, అదే ప్రవీణ్ కుమార్, విశ్వకర్మ సభ్యులు వడ్ల లక్ష్మణ్ మోపాల్, రవీందర్ చారి, కిరణ్, గంగాధర్, శ్రీనివాస్, శివకుమార్, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. రాగిపేట, మోపాల, దుబ్బ, కొడగల్లి నుంచి వస్తాము. ప్రతి సంవత్సరం ఏటా ఈ ఊర పండుగ కార్యక్రమంలో మేము పాల్పంచుకుంటాము. అమ్మవారు బండారు పోషణ నుంచి మొదలుపెట్టి దేవతామూర్తులు తయారు చేయడానికి పూనుకొని శనివారం కల్లా పూర్తి చేసి ఆదివారం నాడు పండుగ నిర్వహణకు సహకరిస్తాం. మాట్లాడాలి. 100 సంవత్సరాల నుంచి విశ్వబ్రాహ్మణము ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నాము. మా తాత తరాల నుంచి ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులం మేము. మన్మల్ల మునిమన్మల్లం కొడుకు వారసత్తులు అందరూ గల్లిన యథావిధిగా 100 సంవత్సరాల కింద ఎవరైతే చేసిరో అందరము కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమంలో అమ్మవాళ్ళను తయారు చేసి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుతున్నాం. ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మరి ఊర పండుగ ఘనంగా నిర్వహించడానికి ఇందూరు నగరంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల పెద్దలతో సమావేశం జరిగింది. మరి 13వ తేదీ ఆదివారం నాడు ఊర పండుగ నిర్వహణకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తి కమిటీ నేతృత్వంలో అందరి సమ్మతితో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా 8వ తేదీ మంగళవారం నాడు ఈ ఊర పండుగ నిర్వహణకు ముందు నిర్వహించేటువంటి బండారు పోసే కార్యక్రమం ఏదైతే ఉందో 8వ తేదీ మంగళవారం నాడు ఉంటుంది. దానికి ఊర పండుగ నిర్వహణలో స్వచ్ఛందంగా మరి భద్రత రక్షణ మరి సరి అందరికీ సరిగ్గా అందే విధంగా అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రతి సంఘం నుంచి కూడా 3 నుంచి 5 పేర్లు కోరడం జరిగింది. ఈ సర్వ సమాజంలో భాగమైనటువంటి అన్ని సంఘ కమిటీలను కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు మరి స్వచ్ఛందంగా ఈ యొక్క ఏర్పాట్లలో భాగంగా వాళ్ళందరూ బ్యాడ్జ్లతో సహా మరి మేము ఉంటాం, చివరికంట ఉంటామని చెప్పి వ్యక్తం చేశారు. సర్వ సమాజ్ కమిటీ తరఫున అన్ని సంఘాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదే రకంగా ఇందూరు నగర ప్రజలందరికీ మరి ప్రతి ఏటా పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా 13వ తేదీ ఊర పండుగ నిర్వహణ యథావిధిగా ప్రాతకాలం నుంచి మొదలవుతుంది. పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ యొక్క సర్వ సమాజం నిర్వహించబడ్డ కుల సంఘాల లో మనము ఇందులో కాకినాడు ఊరగంటని బండారు పోసి వివిధ చౌరస్తాలలో వివిధ కులాల వారు, సంఘాల వారు మరియు పోతురాజులతో విన్యాసం చేస్తూ పోతులని వదులుతారు. ఆ రోజు ఈ యొక్క మన దేవతలను ప్రకాష్ గల్లీలో చేయడానికి ప్రారంభోత్సవం జరుగుతున్నది. ఆ రోజు మా యొక్క
యొక్క కుల సంఘాలు అందరూ 9 తారీఖు నాడు కుల సంస్థలలో అందరూ పాల్గొనాలని చెప్పి ఈ యొక్క సర్వసభ నుంచి విరమిస్తున్నాం. మరియు ఈరోజు సరి గురించి చాలామంది చెప్పారు. మేము ఈ సరి గురించి 2 ట్రాక్టర్లు ఒక 50 కిలోల సరిని తయారు చేసి గొర్రెలతో నెత్తురు బట్టి దాన్ని తయారు చేసి చల్లడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఒకటేమో ఎల్లమ్మ గుట్ట పోతుంది, మరియు ఒకటి వినాయక నగరు, ఒకటి తుప్ప, ఈ 2 ట్రాలీలు పెట్టి దాంట్లో చల్లడానికి ఇద్దరిని మా యొక్క కార్యకర్తలను పెట్టి నిర్వహిస్తామని చెప్పి మీ ముందు మేము ఈ సరి గురించి ప్రజల మీద నిర్వహించాలని చెప్పి ఇందూరు ప్రజలు అందరూ పాల్గొనాలని చెప్పి. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.